IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. లిక్కర్కు సంబంధించి ఇటీవలే సిఐడి హైదరాబాద్ వెళ్ళి నానక్రామ్గూడలో అప్పటి గత ప్రభుత్వంలో ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి ఇంటి మీద సోదాలు చేయటం, ఇంట్లో సోదాలు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకోవటం, ఇటీవల ఆయన అప్రూవర్గా మారబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించే సిఐడి దూకుడు పెంచింది. ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి కార్యక్రమాలు, వీటికి సంబంధించి ఆయన అరెస్టు చేయాలని కూడా ప్రయత్నిస్తుంది. అయితే ఆయన ఎప్పుడైతే అరెస్టు చేస్తారనేటువంటి వార్తలు వచ్చాయో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సిఐడి తరపున వాదించడానికి ఎం లక్ష్మీనారాయణని ఏపీ ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తుంది. ఇక సీనియర్ కౌన్సిల్గా పోసాని వెంకటేశ్వర్లు, ఈయన గతంలో కూడా టీడీపీ తరపున కొన్ని కేసులు వాదించడం జరిగింది చంద్రబాబు గారికి సంబంధించి. సో ఆయన్ని సీనియర్ కౌన్సిల్గా నియమిస్తూ జియో నెంబర్ 578ని ఈరోజు ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం వీళ్ళు హైకోర్టుకి అపియర్ కాబోతున్నారు. ఈ ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్కి సంబంధించి ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించబోతున్నారనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం.